స్వామివారు పుట్టినటువంటిది ఒక ప్రదేశం, ఆయన పెరిగింది ఒక ప్రదేశం, ఆయన పాలన చేసినటువంటిది ఒక ప్రదేశం. వాస్తవంగా సముద్రానికి దగ్గరలో ఉండేటటువంటి క్షేత్రానికి చాలా ప్రాశస్త్యం ఉంది. మీరు ఉదాహరణకి మనం కనుక చూస్తే రామేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది. అట్లానే సంగమం అవుతూ ఉన్నటువంటి క్షేత్రాలకి అతి తక్కువ చోట క్షేత్రాలు ఉంటాయి. అలా సముద్రము నది సంగమం అయ్యేటటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి క్షేత్రానికి చాలా శక్తి ఉంటుంది. మీకు ఉదాహరణకు చెప్పాలంటే, మీరందరూ ఈరోజు చాలా మంది ఈ సమయానికి ఉండవలసినటువంటిది ఇది. ఈరోజు అందుకనే భాగవత మహత్యం కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాం. రేపు ఉదయం మీకు సంకల్పం చేయబోయే ముందు మనం చక్కగా అసలు భగవంతుడు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ద్వారకాధీశుని దర్శించుకున్నాము. ఇక్కడ యజ్ఞాలు చాలా బాగా జరుగుతున్నాయి. మేము పాలు పంచుకోవడానికి కోసమే వచ్చాము ఇక్కడికి. ఈరోజు సరస్వతి హోమం మార్నింగ్ జరిగింది, ఈవినింగ్ ఏమో పూర్ణాహుతి చేశారు. ఈ హోమం చేసుకోవడం వలన మనకి పిల్లలకి విద్య బాగా అభివృద్ధి చెందుతుంది. రేపు ఆయుష్ హోమం జరుగుతుంది. రేపు సాయంత్రం మళ్ళీ దానికి సంబంధించి పూర్ణాహుతి ఉంటుంది. అన్నిటికీ ఇష్టకామ్య హోమం జరుగుతుంది. దాంతోపాటు పూర్ణాహుతి, తర్వాత మన చక్ర స్నానము, సాయంత్రం శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ యజ్ఞాల్లో పాల్గొనడం వలన మేము కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులమై ఉన్నాం. చాలా ధన్యవాదాలు. జై ద్వారకాధీశ్. జై ద్వారకాధీశ్.